హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. ఇవాల్టి వీడియోలో మనం నీమ్ ఆయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. సో ఇదొక ప్రియారిటైజ్ వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో నీమ్ ఆయిల్ ఎలా వాడాలి, ఏ మొక్కలకి వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కామన్గా వస్తాయి అన్నమాట. అందుకని మీరు thumbnailలో చూసినట్టుగా నేను ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానంగా ఎందుకు, ఏమిటి, ఎలాగా, ఎప్పుడు, ఏ మొక్కలకి ఇలా క్వశ్చన్స్గా డివైడ్ చేసుకొని మీకు ఈజీగా చెప్తాను. నీమ్ ఆయిల్ గురించి అంత పెద్ద టాపికా అని అడిగారు అనుకోండి, నిజంగా కాదు. కానీ నీమ్ ఆయిల్ అంత ఇంపార్టెంటా అని ఒకవేళ నన్ను అడిగితే అవును అనే చెప్తాను. నిజానికి ప్రతి గార్డెనర్ దగ్గర, అంటే 10 మొక్కలు ఉన్నివ్వండి, 100 మొక్కలు ఉన్నివ్వండి, బ్యాక్ యార్డ్ ఉన్నివ్వండి, చెట్లు ఉన్నివ్వండి, లేదు మిద్దె తోటల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరి దగ్గరైనా గార్డెనర్గా తమ దగ్గర ఉండాల్సిన కిట్లో కామన్గా ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే ఒక స్ప్రే బాటిల్, అలాగే నీమ్ ఆయిల్, వాటర్ మగ్, తర్వాత ఒక బకెట్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కామన్గా ఉండాలన్నమాట, మినిమం. సో వాటిల్లో ఎసెన్షియల్ థింగ్స్ ఈ నీమ్ ఆయిల్ అండ్ స్ప్రే బాటిల్. సో ఒకవేళ లేకపోతే తీసుకోండి. సో ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది ఒక్కొక్క ప్రశ్నగా మనం వెళ్దాం. ఎందుకు ఇవ్వాలి అని అడిగితే, నీమ్ ఆయిల్ అనేది ఫస్ట్ ఆర్గానిక్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే నీమ్ ఆయిల్ మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, ఇలా రకరకాలుగా మనకి చీడపీడలు, మొక్కల్లో వచ్చే చీడపీడలకి నివారణ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా మాట్లాడితే ప్రివెన్షనరీ స్టెప్గా మనం నీమ్ ఆయిల్ యూస్ చేసుకుంటే, నా ఎక్స్పీరియన్సెస్తో నేను ఫేస్ చేసిన వాటిల్లో నాకు హెల్ప్ అయినవి ఎలాగా అంటే టమాటా, వంగ ఇలాంటి వాటిల్లో మనకి ఈ మిలీబగ్స్ కానీ, లేదు అంటే ఈ నల్లటి ఎగిరే రెక్కల పురుగులు ఉంటాయి, వాటి తాలూకు లావా స్టేజ్ అనేది మనకి వంగ మొక్కల్లో పిండి దశలో చిన్న చిన్న వస్తాయి కదా, పువ్వు తర్వాత పిండి దశలో వాటి కన్నాలు పెట్టి లోపలికి వెళ్ళిపోయి వాటిలో ఉన్న మొత్తం అంతా తినేసి బయటకు వచ్చి మొక్కలో మట్టిలో పడిపోయి వాటి పైన కుకుం లాంటిది ఏర్పరచుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెక్కలు వచ్చి పైకి ఎగిరిపోతాయి. సో నీమ్ ఆయిల్ అనేది మనం పువ్వు తర్వాత పిండి దశకు మధ్యలో వేసుకున్నాం అనుకోండి వంగ మొక్కల్లో, సో అసలు ఆ పుచ్చులు అనేవి రాకుండా ఉండే నివారణకి హెల్ప్ అవుతుంది. ఒక ప్రివెన్షనరీ స్టెప్గా మనం యూస్ చేయొచ్చు. అండ్ ఏంటి అసలు ఈ నీమ్ ఆయిల్, ఎందుకు అనే క్వశ్చన్ కంప్లీట్ అయింది కదా. ఏంటి ఈ నీమ్ ఆయిల్ అంటే, మనం వేప గింజలు చూస్తాం, వేప చెట్లు మనం చూసిన దగ్గర వేప గింజలు చూస్తాం, దీని నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్ నీమ్ ఆయిల్. ఆ మిగిలిన పిప్పి నీమ్ కేక్. సో మనం నీమ్ కేక్ కూడా మనం గార్డెనింగ్లో చాలాసార్లు వినే ఉంటాము. సో నీమ్ కేకు, నీమ్ ఆయిల్ రెండు రకాలుగా తీస్తారు. ఎక్కడ కొనుక్కోవాలని అడుగుతారు, ఎందుకు, ఏమిటి అయింది, ఎలా అనే దానికంటే ముందు ఎక్కడ కొనుక్కుంటారు అంటే, నేను సజెస్ట్ చేసేదైతే, నేను తీసుకునేదైతే మెడికల్ షాప్స్లో, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో. ఎందుకు అంటే నీమ్ ఆయిల్ అనేది మనకి మొక్కల కోసమనే కాదు, మొక్కల కోసం తీసుకునే నీమ్ ఆయిల్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, మొక్కలకు సంబంధించిన షాప్స్లో దొరుకుతాయి. అంటే ఈ పల్లెటూరులో ఉండే మన మొక్కల షాపులు, మొక్కలను కాదు, ఈ విత్తనాల కొట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయి. కానీ వీటిలో పీపీఎం అని ఒక రేషియో ఆఫ్ ఇవి తీసుకుంటారు, కాన్సన్ట్రేటెడ్ ఉంటుందన్నమాట నీమ్ ఆయిల్. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఈజీగా ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో, మనం అర్బన్ ఏరియాస్లో అలాంటి షాపులు ఉండకపోవచ్చు కాబట్టి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ కానీ, నార్మల్ మెడికల్ షాప్స్ కానీ ఉంటే, మనకి స్కిన్ డిసీజెస్ కోసం అని, తర్వాత బ్యూటీ కోసం అని చెప్పి నీమ్ ఆయిల్ని యూస్ చేస్తారు. సో చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతాయి, 50-60 రూపీస్లో ఉంటుంది. సో ఒకసారి తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుందని చెప్పాలి. సో తీసుకొచ్చుకోండి. సో ఎక్కడ దొరుకుతుందో అనే దానికి ఆన్సర్ దొరికింది. ఎలా ఇవ్వాలి, ఎలా అండ్ అలాగే ఎంత క్వాంటిటీ, ఈ రెండింటికి ఒకటే ఆన్సరు. నేను ఈ వీడియోతో పాటు ఒక విషయాలు కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఏంటి అంటే, ఎలా ఇవ్వాలి అని అడిగితే, ఒక నీమ్ ఆయిల్ బాటిల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ బాటిల్ తీసుకున్నారు, మీ దగ్గర చిన్నపిల్లలు యూస్ చేసే, చిన్నపిల్లలకి వాడే సిరప్ కప్పులు లాంటివి ఉంటే వాడండి, లేదు అంటే ఇందులో ఒక ½ కప్పు తీసుకోండి. ఇది వైద్యనాథ్ నీమ్ ఆయిల్. నేను ఇంతకుముందు మీరు ఎవరైనా వీడియోస్ చూసుంటే ఇది చూసి ఉండొచ్చు. సో వైద్యనాథ్ నీమ్ ఆయిల్ తీసుకోండి. దీని మీద 75 రూపీస్ ఉందండి, 3 years ఆఫ్ ఎక్స్పైరీ డేట్తో 75 రూపీస్ ఉంది. సో ఇందులో నేను ఎలా వాడతాననే చెప్తున్నాను చూడండి. సో ఈ నీమ్ తైల్లో నేను ఒక పావు వాటా కానీ అర వాటా కానీ తీసుకొని సోప్ లిక్విడ్ కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ వాడతాను. సోప్ లిక్విడ్ కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ ఎందుకు వాడాలి అంటే, నీమ్ ఆయిల్ వాటర్లో వేసిన తర్వాత పైకి తేలిపోతుంది. నీమ్ ఆయిల్ అనే కాదు, మనం ఎగ్ ఎమల్షన్ ఆయిల్ అని ఇలా చాలా రకాలుగా ఆయిల్ యూజ్ చేస్తాం కదా మొక్కలకి. వాడేటప్పుడు ఏంటంటే, మనం వాటర్లో ఆయిల్ వేయగానే పైకి వచ్చేసి తేలిపోతుంది. ఇది వాటర్లో డిజాల్వ్ అవ్వాలి అంటే ఏం చేస్తామంటే, సో దీన్ని హెల్ప్ యూస్ చేస్తాం అనమాట. సో మనం సోప్ లిక్విడ్ అనేది
ఏదైనా హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేదు అంటే షాంపూ కానీ మైల్డ్ ఉండేవి, కాన్సన్ట్రేటెడ్ కాకుండా మైల్డ్ ఉండేవి. సో అలా మనం ఏం చేస్తామంటే ఒక 10 డ్రాప్స్, ఒక 8 డ్రాప్స్ ఒకసారి ఇలా ఫ్లష్ చేస్తాం కదా, కొంచెం కొంచెం పడుతుంది, అలా పట్టిన డ్రాప్స్ ప్లస్ ఇదొక పావు వాట రెండూ కలిపి ఫుల్గా గిల కొట్టేసేయండి. ఒక మగ్గు తీసుకొని ఇవి రెండు వేసుకోండి, ఇంకేం వేయద్దు, వేయకుండా ఫుల్గా గిల కొట్టేయండి. లేదు అంటే మనకి చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, ఫ్రూటీ బాటిల్ 10 రూపీస్ బాటిల్స్ ఉంటాయి, లేదు అంటే ఇప్పుడు 20 రూపీస్ స్ప్రైట్ బాటిల్స్ అలా వస్తున్నాయి, ఇవి రెండు అందులో వేసుకోండి. అంటే ఖాళీ చేసిన తర్వాత వాడిసిన తర్వాత వేసుకొని ఫుల్గా షేక్ చేసేసేయండి. సో మనకి ఏంటంటే ఒక పాల నురగ లాంటి ఒక సబ్స్టెన్స్ తయారవుతుంది, పాల నురగలాగా. సో ఆ పాల నురగ లాంటి తయారవుతుంది. లేదు మీకు ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఇలాగా అనుకుంటే ఇది ఒక కప్పుడు వేసుకొని ఇది కొంచెం వేసుకుంటే ఒక స్పూన్, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకొని మనం, లేదా ఒక 2 రూపీస్ షాంపూ శాషిట్ ఇలాంటిది వేసుకొని మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి. మిక్సీలో వేసుకొని ఒకసారి రన్ చేసుకున్నామంటే 1 సెకండ్, ఒక 30 సెకండ్స్ అలాగా మనకి మంచి ఈ సబ్స్టెన్స్ అనేది తయారైపోతుంది. ఎలాంటిది అంటే పాల నురగ లాంటి సబ్స్టెన్స్. సో ఇప్పుడు అది తీసుకొచ్చుకున్నారు కదా, దాన్ని మనకి ఒక 1 లీటర్ గ్యాలన్ కానీ 2 లీటర్ గ్యాలన్ కానీ, నా దగ్గర ఉన్నదైతే 2 లీటర్ స్ప్రే బాటిల్ ఉంది. సో దానిలోని నేను ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకుంటా. 2 స్పూన్స్ అనుకోండి. మనకి బయట ఇక్కడ దొరికేది అంటే మన ఎక్స్టర్నల్ యూస్ కోసం, మన హెల్త్ కోసం యూస్ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్లో మరీ కాన్సన్ట్రేటెడ్గా ఉండదు. కాబట్టి మనం ఒక 1/2 కప్ ఇలా తీసుకుంటున్నాం. లేదు మీరు ఇలా తెచ్చుకున్నారు అంటే మెడికల్ షాప్స్లో కానీ, అంటే ఈ సీడ్స్ షాప్లో కానీ ఎక్కడైనా తెచ్చుకున్నారు అంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో కాన్సన్ట్రేటెడ్ ఉండేటప్పుడు ఏంటంటే 1 ml 2 ml అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. సో లేదు అంటే మనకి మొక్కలకి ఇబ్బంది కలగచ్చు. అంత ఇబ్బంది ఏం కాదు. సో అలాంటి కాన్సన్ట్రేటెడ్ తీసుకున్నప్పుడు మీకు ఇంకా ఇది తీసుకున్న తర్వాత డౌట్ ఉన్నప్పుడు ఈ లిక్విడ్ తీసుకునేటప్పుడు ఆ 2 లీటర్ వాటర్లోని లేదంటే 1 లీటర్ వాటర్లోని ఇది కొంచెం వేసుకుంటారు కదా, 1 లీటర్ వాటర్ అనుకోండి 1 to 2 స్పూన్స్ వేసుకోండి. 2 లీటర్ వాటర్ అనుకోండి 2 to 3 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని ఫుల్గా షేక్ చేసేసి మొక్కల తాలూకా ఆకుల మీద ఒకసారి వేయండి. వేసి ఒక 1 or 2 hours వదిలేసేయండి. మొక్కలు కొంచెం ఎండిపోయినట్టుగా, వాలిపోయినట్టుగా, లేదా ఆకుల మీద చిన్న మచ్చ వచ్చినట్టుగా అనిపించింది అనుకోండి, ఒక 2-3 hours వదిలేసేయండి. చూసి ఏదో బాగానే ఉంది, మొక్కలకి ఏమి ఇబ్బంది రావట్లేదు అనుకుంటే శుభ్రంగా స్ప్రే చేసేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ లిక్విడ్ అనేది మనం ఈ నీమ్ ఆయిల్ లిక్విడ్ పెస్టిసైడ్గా మనం ఎన్ని రోజులకు ఒకసారి వాడుకోవచ్చు అని అడిగితే, ఒకవేళ ప్రాబ్లం ఉంది, లైక్ టొమాటో మొక్క ఉంది, లేదంటే వంగ మొక్క ఉంది, మందారం మొక్క ఉంది, వాటికి వైట్ కలర్ మిల్లీ బగ్స్ ఉంటాయి, లేదంటే చిన్న గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో ఏఫిడ్స్ ఉంటాయి. లేదు మనం చూస్తూ ఉంటాం వంగ మొక్కలు లేతగా ఉన్నప్పుడు, ఆకుకూరల మొక్కలు ఏవైనా సరే లేతగా ఉన్నప్పుడు వాటికి ఈ శుభ్రంగా తినేస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూస్తుండగానే పురుగులు తినేస్తూ ఉంటాయి, అలా తినేసే స్టేజ్ ఉంటుంది. లేదు ఇంకా ఎలాంటివంటే ఈ క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న గొంగళ పురుగులు కావచ్చు, లేదంటే సీతాకొక చిలుక తాలూకా ముందు స్టేజ్ ఉండే ఆ క్యాటర్ పిల్లర్స్ కావచ్చు. సో మనం చూస్తుండగానే ఆకులు గబగబా తినేస్తుంటాయి అన్నమాట. వీటి మీద ముఖ్యంగా ఇవి ప్రభావం చూపిస్తుంది అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత ఈ వైట్ కలర్ మిల్లీబగ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతితో ఫస్ట్ తీసేయాలి, తీసిన తర్వాత స్ప్రే చేసుకోండి. చేసిన తర్వాత ఒక డే వదిలేసేయండి, మళ్ళీ ఆల్టర్నేట్ డే ఇలాగా ఒక 10 days 15 days కంటిన్యూస్గా ఇస్తూ ఉండండి. ఓవర్ కాన్సన్ట్రేటెడ్ చేసుకోకండి, వీలైనంత డైల్యూట్ చేసుకొని ఇవ్వండి. తర్వాత ఒకవేళ ప్రాబ్లం లేదు, మొక్కలు హెల్తీగానే ఉన్నాయి, మనకి ఎక్కడ ఏం పురుగులు చీడ కనిపించట్లేదు అనుకోండి, మీరు 7 daysకి ఒకసారి లేదా 10 daysకి ఒకసారి ఇవ్వండి. 7 daysకి 10 daysకి ఒకసారి ఇస్తున్నారు అంటే పూర్తిగా మానేమని అర్థం కాదు. సో మనం ఈ పురుగులకి ఏంటంటే అలవాటు అయిపోతుంది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అలవాటు అయిపోవడం వల్ల ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ పెస్టిసైడ్ ఇవ్వడం వల్ల అవి ఆ మందుకు అలవాటు పడిపోతాయి. కాబట్టి ఆల్టర్నేట్స్ వెతుక్కుంటాయి అన్నమాట. కాబట్టి అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక వారం ఇది ఇచ్చామనుకోండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేసామనుకోండి, ఇంకొక వారం ఏం చేస్తారంటే, అంటే 2 days 3 days తర్వాత, ఇది ఇచ్చిన 2-3 days తర్వాత, ఒక 3 days అనుకోండి, 3 days తర్వాత పెరుగు పుల్లటి మజ్జిగ ద్రావణం ఒకసారి ఇస్తారు. మళ్ళీ అది ఇచ్చిన ఒక 3 days తర్వాత ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి లేదా అల్లం పచ్చిమిర్చి ఇలా కలుపుకున్న ద్రావణం గట్టిగా పేస్ట్ చేసుకొని దాన్ని వాటర్లో వేసుకొని ఆ ద్రావణం ఇచ్చుకోవడం. పుల్లటి మజ్జిగ వీడియో ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా, సో అది కూడా పెస్టిసైడ్ కింద హెల్ప్ అవుతుంది, అలాగే ఫంగిసైడ్ కింద కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇది స్ప్రే చేసేటప్పుడు ఏ టైంలో స్ప్రే చేయాలి, ఫస్ట్ మనం ఎందుకు అనుకున్నాం, ఏంటి అని తెలుసుకున్నాం, ఎలా ఇవ్వాలి తెలుసుకున్నాం, ఎంత క్వాంటిటీలో తెలుసుకున్నాం, ఎలా ఎంత రెండుకి ఆన్సర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏ టైంలో ఇవ్వాలి అని అడిగితే
మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి, లైక్ లేట్ ఈవినింగ్స్. మొక్కలకి నీళ్లు పెట్టేసిన తర్వాత, మార్నింగ్ అలవాటు ఉంటే మార్నింగ్ మొక్కలకి నీళ్లు పెట్టేస్తారు కదా, లేదు ఈవినింగ్ మొక్కలకి నీళ్లు పెట్టే అలవాటు ఉంటే ఈవినింగ్ మొక్కలకి నీళ్లు పెట్టేసిన తర్వాత స్ప్రే చేయండి. మొక్కల ఆకుల మీద స్ప్రే చేయండి, కాండం మీద స్ప్రే చేయండి, అండ్ వెనక పక్క అంటే ఆకుల తాలూకు వెనక పక్క ఎప్పుడు స్ప్రే చేయాలి అనే దానికి 2 క్వశ్చన్స్ అండి. ఒకటి ఏ టైంలో స్ప్రే చేయాలని, రెండోది ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరగాయల మొక్కలు తీసుకున్నారనుకోండి, నేను చెప్పాను కదా నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ మొక్కలకి పువ్వులు వచ్చే టైం అప్పుడు, కరెక్ట్గా పువ్వులు వచ్చే సమయంలో ముఖ్యంగా మిల్లీ బగ్స్ అనేలాంటివి ఏం చేస్తాయంటే పువ్వుల వెనకాతల భాగంలో, ఆకుల తాలూకు వెనక భాగంలో, కొమ్మకి కాండానికి మధ్యలో అంటే కొమ్మకి ఆకుకి ఉండే మధ్య భాగంలో ఈ వెనక పక్క మనకు కనిపించకుండా కింద పక్క వాటికి ఎండ తగలకుండా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ గుమిగూడి వాటిని ఆకుల్ని పీల్చేయడం, ఆకుల్లో రసాన్ని పీల్చేయడం, కాండంలో రసాన్ని పీల్చేయడం, పువ్వుల చుట్టూ చేరి ఆ పువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్టేజ్లో ఇచ్చుకోవాలి. తర్వాత పువ్వు అయిపోయిన తర్వాత పిండి దశకు వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఈ పుచ్చు రాకుండా ఉండేదానికి పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్గా మనం వేప నూనె అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ప్రతిసారి ఇస్తూ ఉండాలి, ప్రతి 1 వీక్కి 10 డేస్కి ఇస్తూనే ఉండాలి ఆపకుండా. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట. ప్రాబ్లం వచ్చిన తర్వాతే ఇస్తాము అంటే నేను నష్టపోయాను చెప్తున్నాను. నేను వంగ మొక్కల్లో ఒక 20 ఎన్నో పిందులు తీసి పారేయాల్సి వచ్చిందనమాట. ప్రతిదీ కట్ చేసి చూసాను, ప్రతి దాంట్లో పురుగు ఉంది. కాబట్టి చాలా ఫాస్ట్, ఒకసారి పురుగు వచ్చింది, వాటి మీద ఏమైనా ఎగ్స్ లేచేసింది ఆకులు వెనకాతల అంటే లేచేసిన ఎగ్స్ అనేవి ఇమీడియట్గా ఒక 3-4 డేస్లో అవి బయటకు వచ్చేస్తాయి. రావడం వెంటనే ఈ ఆకులు కాండాల మీద పాక్కుంటూ వెళ్ళి ఈ పిందెల్లోకి వెళ్ళిపోవడం లాంటివి చేస్తాయి. వెళ్ళిన మళ్ళీ 3-4 డేస్ తర్వాత ఈ స్టేజ్ దాటుతుంది అన్నమాట. అవి మళ్ళీ మట్టిలో పడిపోతాయి. మట్టిలో పడిపోయిన తర్వాత వాటి చుట్టూ ఒక వలయాన్ని కుకుంలాగా ఏర్పాటు చేసుకుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. సో వీటిని మనం నివారించుకోవడానికి మనం ఈ స్ప్రే అనేది, నీమ్ ఆయిల్ స్ప్రే అనేది కంటిన్యూషన్గా ఇస్తూ ఉండాలి. అయితే మార్చి ఇస్తూ ఉండాలి. ఒకసారి పుల్లటి మజ్జిగ ద్రావణం, ఇంకోసారి ఇంకొక పెస్టిసైడ్, ఇంకొకసారి నీమ్ ఆయిల్. అలా నీమ్ ఆయిల్ అనేది చాలా కామన్ అండి. మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది అవైలబిలిటీలో ఉన్నా లేకపోయినా నీమ్ ఆయిల్ అనేది ఈజీగా ఇచ్చుకోగలుగుతాం. కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం మంచిదన్నమాట. సో ఇది ఎప్పుడు అనేదానికి క్వశ్చన్. సో ఎందుకు, ఏమిటి, ఎలాగా, ఏ టైంలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేదానికి క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చేసాను. ఏంటి, ఆకులు వెనక పక్క, కాండం మీద ఇలాగ ఇచ్చుకోవాలి. ఎక్కడ అనేది 2 క్వశ్చన్స్ అనమాట. ఎక్కడ దొరుకుతుంది అనే దానికి కూడా మీకు ఇక్కడ ఆన్సర్ దొరికింది, ఆల్రెడీ చెప్పాను నేను. సో ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో తెచ్చుకున్న ఈ పీపీఎం అనేది ఉంటుంది. సో కాన్సన్ట్రేటెడ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ డైల్యూట్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో ఎందుకు, ఏమిటి, ఎలాగ, ఎప్పుడు, ఎక్కడ, ఎంత అయిపోయినాయి. సో ఎన్నిసార్లు అని కూడా ఆన్సర్ అయిపోయింది. సో ఎన్నిసార్లు అంటే అదే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి, ఆల్టర్నేట్ డేస్ మనం ఇచ్చుకోవచ్చు. లేదు నార్మల్గా ఉంది అనుకుంటే ప్రతి 1 వీక్కి 10 డేస్కి ఒకసారి ఇచ్చుకోవచ్చు. సో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా వేప నూనెకి సంబంధించి, వేప నూనె స్ప్రే చేసుకోవడానికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను తప్పకుండా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇంకేమైనా సజెషన్స్ కానీ, ఎలాంటి వీడియోస్ చేయాలి అనే దాని గురించి సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ కామెంట్స్లో కానీ, లేదా రోజు పెట్టే కమ్యూనిటీ పోస్టుల కింద వచ్చే కామెంట్స్లో కానీ పెడుతూ ఉండండి. లేదు ఇంకా పర్సనల్గా మీ మొక్కల తాలూకా ఫొటోస్ ఏమైనా పంపించి కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే, ఒకటి త్రూ మెయిల్. సో మెయిల్ అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కింద తెలుస్తూ ఉంటుంది. రెండోది ఇదే పేరుతో, ఆర్గానిక్ ప్రభా అనే పేరుతోనే ఫేస్బుక్ పేజ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది రన్ అవుతుంది. సో మీ మొక్కల తాలూకా ఫొటోస్, లేదంటే రోజు మీరు చేసుకునే హార్వెస్ట్లు, ఇలాంటి వాటితో నాకు షేర్ చేయండి. సో నేను కూడా ఫీచర్ చేస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నానండి. ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది స్ప్రే చేయకండి. వాటి మీద ఒక 2-3 డేస్ వాటికి పట్టి ఉండాలన్నమాట. మనం ఏది ఇచ్చినా కూడా, పుల్లటి మజ్జిగ ఇచ్చినా కూడా వెంటనే స్ప్రే చేసేయకండి. మళ్ళీ వాటర్ నెక్స్ట్ డే స్ప్రే చేసేయడం అలాంటివి చేయకండి. ఉన్నాయండి, దానికి పట్టి ఉంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా వస్తే ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకెవరో అడిగారండి ఏంటి అంటే, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు కిందన మనకి వర్మీ కంపోస్ట్ లాంటివి వేస్తాము, లేదంటే వానపాములు ఉంటాయి, వాటికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. సో వానపాములకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. మనం స్ప్రే చేసేటప్పుడు
మట్టిలో పడడం అనేది చాలా కామన్గా మనం స్ప్రే చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో దానివల్ల మట్టిలో ఉండే వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత మనం రెగ్యులర్గా వచ్చే ఈ పక్షులు ఉంటాయి, చిన్న చిన్న పక్షులు, పురుగులు తినడానికి వచ్చే పక్షులు, సో వాటికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. పిచ్చుకలు వస్తూ ఉంటాయి, అవి కూడా కొన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి, సో వాటికి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. తర్వాత పాలినేటర్స్ అంటే చిన్న చిన్న బీస్ కానీ లేదు అంటే సీతాకోక చిలుకలు కానీ ఇలాంటివి మనకి మొక్కల మీద కామన్గా వస్తూ ఉంటాయి. సో ఆ రావడం అనేది ఆగిపోదు ఈ నీమ్ ఆయిల్ వల్ల. సో మొక్కలకి పాడు చేసేవి ఏవైతే ఉంటాయో, తినడానికి వచ్చేవి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనం ఈ పెస్టిసైడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ కాన్సన్ట్రేటెడ్ తగ్గిపోకుండా మీరు ఈవినింగ్ టైమ్స్లో ఇస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు క్లియర్గా చెప్పుంచాను ఏంటి అంటే ఈ ఇన్సెక్ట్స్ అనేవి ఏంటి అంటే ఎండ ఉన్నప్పుడు బయటికి రావు. నత్తలు కావచ్చు, నత్తగుళ్ళ మీద కూడా ఇది బాగా పనిచేస్తుందండి. నత్తగుళ్ళకి ఒక వీడియో చేసుకున్నాం కదా ట్రాప్, సో దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా ఈ ఇన్సెక్ట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి నైట్ టైం అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉండి వాటి తాలూకా కదలికలు ఉంటాయన్నమాట. ఒక కాండం నుంచి ఇంకో కాండంకి, ఒక ఆకు మీద నుంచి ఇంకో ఆకు మీదకి వెళ్ళడం అనేది మార్నింగ్ టైం మనం ఎక్కువగా చూడలేం. అవి ఆకు కింద ఉండిపోతాయి, ఈ ఎండకి వానకి ఆగిపోతాయి. కానీ నైట్ టైం మాత్రం చాలా స్పీడ్గా ఉంటాయి. అందుకు లేట్ ఈవినింగ్స్ ఇచ్చామనుకోండి, సో వాటికి వికారంగా ఉండి అవి దూరంగా వెళ్ళిపోవడం కానీ లేదా అసలు కొత్తగా అయితే రాకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. మిల్లీబగ్స్ లాంటి వాటి కేసులో మాత్రం మీకు ఏమైనా పురుగు కనబడితే నీమ్ ఆయిల్ వాటిని చంపేస్తుంది అనుకోకండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ ఇట్ అండ్ త్రో ఇట్, అంటే మీరు చేత్తో కానీ లేదు అంటే గ్లౌజ్ వేసుకొని కానీ మీకు కనిపించిన పురుగుల్ని చేత్తో తీయడం అనేది ఫస్ట్ ప్రాసెస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆర్గానిక్ విధానాల్లో వెళ్తున్నప్పుడు ఇవి కాన్సన్ట్రేటెడ్ అయ్యి అటు మొక్కకి కానీ లేదు రెండోటి ఇన్సెక్ట్స్ని చంపేసేలాంటివి కానీ జరగవు, కానీ వాటికి వికారం పుట్టించి అవి దగ్గరికి రాకుండా చూడగలుగుతాయి అన్నమాట. సో ఈ నీమ్ ఆయిల్ అనేది ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు, ఎలాంటి మొక్కలకి అవసరం లేదు అని అడిగితే, సో నా ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఆకుకూరలకి అయితే అవసరం లేదండి. కూరగాయల మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు వెనక ముందు పక్క అంతా. సో ఆకుకూరలకు వచ్చేసరికి మనం ఏంటంటే అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. రెండోది ఏంటంటే వాటికి అంత వేరంగా చీడపీడ ఉండేంత ఇది కూడా ఉండదు, ఎందుకంటే మనం 10 డేస్లో 15 డేస్లో హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఈ రకమైన మొక్కలకి అంటే చూడండి, ఇప్పుడు గోంగూర ఉంది, కొంతమంది సీడ్స్ కోసం ఉంచుతారు, తోటకూర ఉంది, కొంతమంది సీడ్స్ కోసం ఉంచుతారు, ముద్ర పెడతారు బాగా. లేదు అంటే బచ్చల కూర ఉంది, అది మనం ఆకులు కట్ చేసుకొని తీగలు ఉంచుకుంటాం. ఇలాంటి వాటికి మళ్ళీ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆకుకూరలో కూడా లేదు అంటే మామూలుగా మొత్తం అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఆకుకూరల విషయంలో మనం ఏంటంటే అంత కాన్సన్ట్రేటెడ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 10-15 డేస్లో హార్వెస్ట్ చేసేస్తాం అనేది ఒకటే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు వేర్ నూనె అనేది. సో ఇదండి ఇవాళ వీడియో. నాకు తెలిసి ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను. లాస్ట్ ఒక 2 to 3 డేస్లో నేను రిప్లైస్ ఇవ్వడం కుదరలేదు, కానీ వదిలేనండి, ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీట్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి రిప్లై ఇస్తాను, లేదంటే ఫోన్ నుంచి అయినా ఇస్తూ ఉంటాను. సో అడగండి, ప్రాబ్లం లేదు. ఇదండి ఇవాళ వీడియో. సో అంతే మరి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.